హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శ్రావణ మాసం మనకి రేపు మొదటి మంగళవారం అలాగే మొదటి శుక్రవారం పూజలతో అయితే ప్రారంభించుకుంటున్నాం కదండి. ఇంకా పూజలో ఎక్కువగా మనం అమ్మవారికి చేసే సేవలలో అంటే మనం ఉపచారాలు అని కూడా అనుకోవచ్చు. పంచోపచారాలైనా లేదంటే షోడశోపచారాలైనా ఏదైనా ఉపచారంలో ధూపం అనేది ముఖ్యంగా ఎక్కువగా అయితే మనం ఉపయోగిస్తుంటాం. మనకి ఆలయాల్లో కానీ మన ఇండ్లల్లో కానీ ఎక్కడైనా కూడా ధూపం వేయటం అనేది ఒక ఉపచారంతో పాటు ఒక నమ్మకాన్ని కూడా కలిగిస్తుందండి. అంటే సాధారణంగా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మాత్రం అందరూ కూడా ఎక్కువగా మనకి సజెస్ట్ చేసేది ధూపం వేసుకోండి, ఇంట్లో ఉండి నెగిటివ్ అంతా కూడా పోతుంది, ఆ నెగిటివిటీ అనేది దరిదాపులకు కూడా చేరదు అని చెప్తూ ఉంటారు. అలా మనం ఎక్కువగా సాయం సంధ్యా సమయాల్లో దీపారాధనతో పాటు ధూపాన్ని కూడా ఇంటికి వేస్తూ ఉంటాం. మన గుమ్మం అదేనండి, మన లక్ష్మీదేవి ఉంది కదా, అలా మన ద్వారలక్ష్మికి కూడా ధూపాన్ని ఇస్తూ ఉంటాం. ఇలాంటి ధూపాన్ని అమావాస్య పౌర్ణముల్లో కూడా ఎక్కువగా వేసుకోమని ఇంట్లో చెప్తుంటారు. అలాంటి ఎఫెక్టివ్ అయిన సాంబ్రాణి పొగ అనేది మనం ఎక్కువగా ఇంట్లో వేస్తుంటాం. ఇలా సాంబ్రాణి పొగతో పాటు నేను తయారు చేసుకునే ఇంట్లోని ధూపం పౌడర్ని ఒక్కసారి అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చాలా వరకు ఇందులో తెలిసిన విశేషాలే ఉండొచ్చు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఇప్పుడు నేను ఈ విశేషాలు మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తున్నది ఇలాంటి కప్స్ అయితే మనకి వస్తుంటాయండి. ఇందాక చూపించిన ప్యాకెట్లో ఆల్మోస్ట్ ఇలాంటి ధూపానికి సంబంధించిన కప్స్ అనేవి ఇస్తూ ఉంటారు. దీంట్లోనే మనకి సాంబ్రాణి చూసారా ఒక ముద్దలాగా పెట్టేసి ఉంచుతారు. దీంతో పాటు చిన్న ప్లేట్ కూడా వస్తుందండి. ఇక వాటితో పాటుగా ఇంట్లో మనం ఎప్పుడూ యూస్ చేసుకునే సాంబ్రాణి, ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది, లేదంటే చిన్న చిన్న మొక్కల రూపంలో కూడా దొరుకుతుంది. ముఖ్యంగా పాల సాంబ్రాణి అని దొరుకుతూ ఉంటుంది. అది కానీ దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. ఇక ఇక్కడ నాకైతే సాంబ్రాణి పౌడర్ రూపంలో అయితే ఉందండి. ఇది ఆల్మోస్ట్ నాకు ఇలాగ పౌడర్ రూపంలోనే అంటే నాకు ముక్కలుగా దొరకలేదు, అందుకే నేను ఎప్పుడూ వేసుకునే సాంబ్రాణి పౌడర్ని అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ప్యాకెట్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళకైతే ఒక్కసారి చెప్తున్నాను. ఇది కొద్దిగా గట్టిగా అయితే ఉంటుందండి. ఇది ఎప్పుడు కూడా మనకి ఇలా గట్టిగానే అయితే ఉంటుంది. కానీ మనం దాంట్లో అంటే మనం తయారు చేసుకునే పౌడర్లో వేసేసుకుంటే మిక్స్ అయిపోతుందండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మైసాక్షి అని చెప్పి ఇది అయితే మనకి అన్ని పూజా స్టోర్స్లోనూ దొరుకుతుందండి. ఇది అయితే ఒక ప్యాకెట్ని అయితే తెచ్చుకోండి. ఇక ఇక్కడ చూపిస్తున్నది గుగ్గిలం. ఇది కూడా ఇంచుమించు మన చిన్నతనాల్లో మన పూర్వకాలంలో తాతమ్మలు నానమ్మలు చిన్నపిల్లలకు కూడా స్నానాలు అవి చేసిన తర్వాత వాళ్ళ తలకి వాటికి వేయడానికైతే ఈ గుగ్గిలాన్ని ఎక్కువ యూస్ చేస్తుండేవారు. ఇక ఇక్కడ చూపిస్తున్నది కూడా ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఉపయోగిస్తున్న దశాంగం అండి. ఇదైతే మాత్రం డైరెక్ట్గా వెలిగించుకుంటే పొగ అనేది కొంచెమే వస్తుంది, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా వరకు ఉంటుందండి. ఆలయాల్లో ఒక రకమైన సువాసన వెదజల్లే ఈ దశాంగాన్ని మన ఇంటిలో కూడా అలాంటి పరిమళ భరితంగానే చేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తాం. దీనికి మనకి ఇప్పుడు చూపించిన ఇలాంటి చిన్న చిన్న కోన్స్ అయితే ఇస్తారండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్యాకెట్లో ఉన్న దశాంగాన్ని ఆ కోన్లో అయితే పెట్టుకొని దాని పడంగా మనం ఒకసారి ఇట్లాగా దేనిలో మనం సాంబ్రాణి వేసుకుంటామో దాంట్లో చిన్న పిసరు ఇలా కొడితే మనకు కోన్ షేప్లో అయితే ఈ పౌడర్ అనేది పడుతుంది. కానీ వెలిగించుకున్న తర్వాత వచ్చే పరిమళం మాత్రం అసలు ఇంకా మామూలుగా అయితే ఉండదండి. కానీ పౌడర్కి వచ్చే పొగ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. పొగ తక్కువ కానీ ఎఫెక్ట్ మాత్రం దానికి డబల్ అయితే ఉంటుందని చెప్పచ్చండి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నవి ఆవు పిడకలండి. మనం గోవుకి సంబంధించిన అన్నీ కూడా అంటే గో పంచకాన్ని ఇంట్లో చల్లుకుంటే మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా వరకు పోతుంది అని చెప్పి, అలాగే కాకుండా గోవు అసలు ఇంట్లోకి ప్రవేశించి మూత్రం పోసినా లేదంటే మనకి గోవు అనేది గృహప్రవేశ సమయాల్లో పేడ వేసిన ప్రత్యేకించి మనం గోవుని ఇంట్లోకి తీసుకొచ్చి ముందు ప్రవేశం అనేది చేయిస్తుంటాం. అంత శుభ సూచక కలిగిన ఇలాంటి ఆవు పిడకల్ని కూడా అయితే నేను తెచ్చుకుని నేను ఇందులో అయితే వేసుకుంటాను. ఇక ఇందాక చూపించాను కదండి, పాల సాంబ్రాణి అనేది దొరుకుతుంది. మీరు దొరికితే మాత్రం అది తెచ్చుకోండి, లేదంటే ఇలా సాంబ్రాణి పౌడర్ అయినా కూడా మీరు డైరెక్ట్గా అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనకి పూజా స్టోర్స్లో ఎక్కడైనా కూడా సాంబ్రాణి పొడి అంటే చాలా ఈజీగా అయితే దొరుకుతుంది. ఇక ఈ పౌడర్ని అయితే నేను ఒక
టైట్ ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టుకుంటున్నానండి. తయారు చేసిన సాంబ్రాణి అంతా కూడా మనకి సువాసనగా రావడానికి ఈ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అయితే అన్నీ అయితే ఇక నేను వేసుకుంటున్నాను. ఇక ఫస్ట్లో చూపించిన సాంబ్రాణి పౌడర్ని కూడా ఒక్కసారి ఇలాగా ప్రెస్ అయితే చేసి, మీరు ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే మిక్సీలో మాత్రం, అంటే మెత్తగా పౌడర్ అయిపోవాలని చెప్పి మిక్సీ జార్లో మాత్రం వేసుకోకండి. ఎందుకంటే వీటి వాసన ఒక 4-5 సార్లు కడిగినా కూడా మనకి ఆ వాసన అనేది మిక్సీ జార్కి పోదు. కాబట్టి ఇవి ఇలా ఉన్నా పర్వాలేదండి, మనకి ఆ నిప్పులో వేస్తే మాత్రం అవి ఈజీగా అయితే కరిగిపోతాయి. కాబట్టి మీరు ఒక్కసారి మాత్రం ఇట్లా చిన్న పిసరు పైనుంచి ఏదైనా ఒక రాయి పెట్టి నూరుకుంటే మనకి ఇబ్బంది ఏం లేదండి, బాగానే అయిపోతుంది. ఇక సాంబ్రాన్ పౌడర్ తర్వాత నేను గుగ్గిలాన్ని కూడా ఒక్కసారి పైన ఇలాగా చిదిపి దాంట్లో అయితే కలిపేశాను. ఇక మైసాక్షి ఉంది కదండి, అదైతే చెప్పాను కదా చాలా గట్టిగా ఉంటుంది, కానీ అది కూడా ఈజీగా అయితే నిప్పులో వేస్తే కరిగిపోతుంది. ఇక దశాంగం గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆలయాల్లో వచ్చే సువాసన ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలి. అలాంటి పాజిటివ్ మైండ్ మన మనసుకి రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా దశాంగం అనేది ఇంట్లో వెలిగించుకుని తీరాల్సిందేనండి. అలాంటిది మన ఇష్టం. ఈ పౌడర్లో మనకు దశాంగం ఎంత కావాలో ఆ స్మెల్ దాన్ని బట్టి మనకు కావాల్సిన పౌడర్ క్వాంటిటీని ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న పౌడర్లో అయితే మిక్స్ చేసేసాను. ఇక ఇందాక చూపించిన ఆవు పిడకలండి, ఇవి కూడా పూజా స్టోర్స్లోనే అయితే తీసుకున్నాం. అంటే మనకి ఇదివరకు అయితే ఎక్కడ కావాలంటే ఎక్కడ దొరికేవి, అంటే పల్లెటూర్లలో వాటిలో గోమూత్రం కానీ లేదంటే ఇలా గోవు వేసిన పేడ మనకి ఇలాగ పిడకలు కానీ ఎక్కడ పడితే ఎక్కడ దొరికేవి. కానీ ఇప్పుడున్న సిటీస్లో అయితే ఇవి కూడా మనకి పూజా స్టోర్స్లోనే అమ్మేస్తున్నారు. సో కొద్దిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అయితే ఎఫెక్టివ్గా ఉండే సాంబ్రాణి పొడి తయారు చేసుకోవచ్చండి. కాబట్టి కొద్దిగా అయితే అన్నీ మనం మిక్స్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచి సువాసన భరితంగా ఈ సాంబ్రాణి తయారు చేసుకోవచ్చు. ఇక ఆ పిడకలు ఉన్నాయి కదండి, దాంట్లో అయితే ఒకటి తీసుకుని దాన్ని కూడా మెత్తగా అయితే ఇలాగ నేను పౌడర్ అనేది చేసేసి ఇందాక తయారు చేసుకున్న సాంబ్రాణి పౌడర్లో మిక్స్ అయితే చేసేసాను. ఇదిగోండి, టోటల్గా అయితే మనకి అన్ని రకాల సువాసనలతో కూడిన సాంబ్రాణి పౌడరు అండ్ ఎఫెక్టివ్ పౌడర్ అని చెప్పొచ్చండి. ఇదైతే మనకి పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకొని ఇలాగ స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇక సాంబ్రాణి వేసే ముందు మనం నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోవాలి. కాబట్టి మనం వేసే ముందే మన ద్వారాలన్నింటినీ, కిటికీ తలుపులు కానీ మన ఇంట్లో ఏమి ఉంటే అవన్నిటినీ కూడా తలుపులు అలాగే కిటికీలు అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే మనం వేసే సాంబ్రాణి పొగ కూడా మనకి ఇంట్లో వరకు చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కదండి. అందుకని మనకి పొగ కూడా బయటికి వెళ్ళాలి. అలాగే ఆ పొగతో పాటు మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా బయటికి పోవాలి అంటే మనం అన్ని గదులు అలాగే కిటికీలు తలుపులు ఏది ఉంటే అవన్నీ కూడా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత సాంబ్రాణి అనేది ముఖ్యంగా సాయం సంధ్యా సమయాల్లో వేసుకోవటం అనేది చాలా మంచిది. మనం ఇలాంటి ఎఫెక్టివ్ పౌడర్ని పొద్దున కానీ వేసుకున్నాము అంటే సాయంకాలం వరకు మన ఇల్లు సువాసనతో ఉంటుంది, నిండి ఉంటుంది. ఒక ఆలయంలో కూర్చున్నావా అనే మానసిక తలపుని మనకి తలపిస్తుందండి. ఇంక ఇక్కడ చూపించిన ఈ కోన్స్ అనేవి స్టార్టింగ్లో చూపించాను కదా, మనకి ఇవి కూడా పూజా స్టోర్స్లో దొరుకుతున్నాయి. ఇలాంటి కోన్లో అయితే మనం వేసుకున్నాం అనుకోండి, మనకి అది నిప్పు కింద అయితే తయారవుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ దీంట్లో మనకి ఫిల్ చేసి ఇస్తారండి. ఇలాగ చూపించాను కదా, చిన్నగా మనకి కిందన ప్లేట్ అనేది ఇస్తారు, దీంట్లో పెట్టుకుని మనం వేసుకోవచ్చు. లేదంటే మధ్యలో ఉన్న ఆ సాంబ్రాణి మనం వేడి చేసిన తర్వాత కరిగిపోతుంది, ఎక్కువసేపు ఉండదు. అప్పుడు తయారు చేసిన ఈ కోన్ని నిప్పు మనం అది కూడా ఇలాగ మనం స్టవ్ మీద పట్టుకుని ఒక్కసారి కాల్చామనుకోండి, అది కింద నుంచి పై వరకు స్లోగా అయితే ఒక నిప్పులాగా రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇలాంటివి మనకి అందుబాటులో లేవు అనుకున్నప్పుడు కొబ్బరి చిప్పల పెంకులు ఉంటాయి కదండి, ఆ పెంకులన్నింటినీ కూడా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒకసారి మనం స్టవ్ మీద అగ్గిపెట్టి వెలిగించాము అంటే అవన్నీ కొద్దిసేపటికి ఒక నిప్పు కణికల్లాగా అయితే మనకి రెడీ అవుతుంది. అలాంటి కొబ్బరి చిప్పని మనం యూస్ చేసేసింది కాకుండా, ఎంగిల్ది కాకుండా మనం మంచి కొబ్బరి చిప్పల్ని ముందే మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే మాత్రం వాటిని కూడా బొగ్గుల కింద యూస్ చేసుకోవచ్చు. ఇక మనం ఈ నిప్పుని ఎందులో మనం ప్రతిసారి సాంబ్రాణి మట్టి పాత్రలో వేసుకుంటాం కదా, దాంట్లో అయితే విధంగా నిప్పు చేసుకుని ఇందాక మనం తయారు చేసుకున్న సాంబ్రాణి ఎఫెక్టివ్ పౌడర్ అనేది ఉంది కదండి, దాన్ని కొద్దిగా అయితే దీంట్లో నేను చూశారు కదా ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్తో అయితే వేసానండి. అది వేస్తేనే మనకి ఇల్లంతా గుబాళించే పరిమళంతో, ముఖ్యంగా పొగ చూశారు కదా, మన సాంబ్రాణి వేసుకున్నా ఇంత రాదు, అలాగే గుగ్గిలం వేసుకున్న ఇంతగా పౌడర్ అంటే మనకి పొగ అనేది తక్కువగా వస్తుంది. ఇక దశాంగం అనేది చెప్పుకున్నాం కదండి, వాసన అయితే మాత్రం అదిరిపోతుంది, కానీ పొగ అనేది ఇంతవరకు అంటే అన్ని మూలలకి చేరాలి, ఈ నెగిటివిటీ అనేది పోవాలి అంటే మనం ఇలా అన్ని రకాల
పౌడర్లని కలుపుకుని ఒక చోట మనం కానీ తయారు చేసుకుంటే ఈ ఎఫెక్టివ్ సాంబ్రాణితో మన ఇల్లు ఒక ఆలయాన్ని అయితే తలపింపజేస్తుందండి. ప్రతి మంగళవారాలు లేదా శుక్రవారాలు లేదు ముఖ్యంగా అమావాస్య రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో ఇలా సాంబ్రాణి కానీ వెలిగించుకున్నాము అంటే మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పోయి మనకి ఒక రకమైన ఆహ్లాదం అయితే పాజిటివిటీ అంటాం కదా, అదే అయితే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో అయితే చేరుతుంది. సో రాబోయే అన్ని పండగల్లోనూ మనం ఇంట్లో వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటాం. మనకి దేవుడి దగ్గరికి సంబంధించినవి కూడా ఈ పౌడర్తో చక్కగా యూస్ చేసుకుని మనం దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర కూడా ఈ విధంగా అన్ని దేవుళ్ళకి మనకు రాబోయే పండగలు అన్నిట్లో కూడా పూజా సమయాల్లో మనం వీటిని అయితే ఉపయోగించుకుంటూ మనం దేవుడి దగ్గర సాంబ్రాణిని కూడా వెలిగించుకోవచ్చండి. సో ఇదేనండి ఇంట్లో నేను ఎప్పుడూ కూడా ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ముఖ్యంగా మనకి అమావాస్య రోజుల్లో ఉపయోగించే సాంబ్రాణి పౌడర్. మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరూ లైక్ చేయాలని, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరి వరకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే, అందరికీ బాయ్ అండి.